ఫ్రెండ్స్, స్టూడెంట్ అన్నప్పుడు కంపల్సరీ ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి. ఏ స్టూడెంట్ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. రీడ్, రైట్, స్పీక్. ఓకేనా? చదవడం రావాలి, రాయడం రావాలి, అండ్ ఎట్ ద సేమ్ టైం మాట్లాడడం కూడా రావాలి. నువ్వు తెలుగు మీడియంలో చదివినవా, ఇంగ్లీష్ మీడియంలో చదివినవా, ఇట్ డస్ నాట్ మ్యాటర్. కంపల్సరీ ఏ మీడియంలో చదువుకున్నా కూడా ఇంగ్లీష్ అనేది చదవడము, రాయడము, మాట్లాడడము నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, తెలుగు మీడియం అని తక్కువ అంచనా అస్సలు వేసుకోవద్దు. ఈవెన్ నేను కూడా తెలుగు మీడియమే చదివిన. స్కూలింగ్ టైంలో జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్లోనే చదివిన నేను. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా కంపల్సరీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఫస్ట్ రౌండ్లోనే ఎగ్జిట్. నెక్స్ట్ గ్లోబల్ వైడ్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది. ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనావో, ఏ విలేజ్ అయినావో, ఎక్కడికైనావో కంపల్సరీ ఇంగ్లీష్ వస్తే, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తే నువ్వు మాట్లాడగలుగుతావు ఏ కంట్రీలో అయినా కూడా. ఓకే, ఎందుకంటే ప్రతి విలేజ్లో, ప్రతి కంట్రీలో, ప్రతి ప్లేస్లో గ్లోబల్ వైడ్ లాంగ్వేజ్ ఎక్కడైనా ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు జనాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ ఎగ్జామ్ రాసినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కంపల్సరీ ఇంగ్లీష్ అనేది ఉండాలి. ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇంగ్లీష్ లేకుండా ఏ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేరు. అండ్ ఇంకోటి, ఇంటర్వ్యూ అనేది ఇంగ్లీష్ లేకుండా నువ్వు క్రాక్ చేయలేవు. ఓకే, సో కంపల్సరీ ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి. ఫర్ దట్ ఐ క్రియేటెడ్ దిస్ యూట్యూబ్ ఛానల్ కాల్డ్ అనిల్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్. అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. కంపల్సరీ వీడియోస్ అనేవి ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం క్రియేట్ చేసిన. నేను నేర్చుకుంటా అండ్ మీకు నేర్పిస్తా. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంగ్లీష్ డే బై డే ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.